రోజు కనీసం 10,000 మంది విద్యార్థులు చూస్తుంటారు అన్ని కాలేజీలో. మా కాలేజీలోనే 8,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. అది పరిస్థితి. అందువల్ల ఏంటంటే ఇటువంటి పాఠశాల కల్పించడం వల్ల కనీసం గురువుల తల్లిదండ్రులు బతికేనే ఉంటుంది. ఇంకా ఇటువంటి అంటే కష్టపడి చదువుకునే పిల్లలకి ఎంట్రన్స్ పరీక్ష రాసినా కానీ ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి. అంతేగాని వచ్చామా పోయామంటే ఎడ్యుకేషన్ విలువలు ఉండవు. తల్లిదండ్రులు అంటే కష్టపడి పొద్దున 6 గంటల కష్టపడి పిల్లల్ని తయారు చేసి పంపించేదానికి ఒక యొక్క వయసు వచ్చేదానికి వాళ్ళు తల్లిదండ్రులకి చూసి విధానం లేకుండా ప్రభుత్వ పథకాల మీద ఆధారపడే రోజు ఎట్లా కాకుండా మన పిల్లల్ని ఇటువంటి ఉన్నత విలువలు కలిగించే పాఠశాల చదివించినట్లయితే కనీస జ్ఞానం మోడల్ వాల్యూస్ వాళ్ళకి అర్థమవుతుంది. తల్లిదండ్రులు అంటే గౌరవము మనం ఎంత కష్టపడతాం అనేది తెలుసుకోవడం తీసుకుని ఉద్దేశం. నేను ఏంటంటే నేను కొద్దిగా కష్టం చేస్తాం జనాలు నా కోసం కాదు పెద్ద కోసం ఏదో పని చేయాలని ఆలోచన చేస్తుంటా. అట్టనే 18 సంవత్సరాలుగా వివేకానంద సొసైటీ అని ఎంతమంది పిల్లలకి తల్లిని సహాయం చేసి ఉందా. అట్టనే నా గౌరవప్రదంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పిఎం విశ్వకర్మని పక్కన ఇచ్చి దాన్ని కూడా కేటల అప్డేట్ చేస్తున్నా. ప్రతి తల్లిదండ్రులకి విలువలతో కాపాడి కనీసం బాధ్యత అన్నమాట. ఇంకో విషయం ముఖ్యమైన మన చదువు అనేది మనిషికి సమాజం ఉన్న స్థాయి తీసుకెళ్ళచ్చు. ఒక అటెండర్ కానీ ఒక మామూలు మనిషి కానీ బాగా చదువులైనట్లయితే ఐఏఎస్ ఐపీఎస్ స్థాయికి పోయే స్థాయికి పోతారు. దాంట్లో చదువు మాత్రమే ఉంది, పనిలో లేదు. అందువల్ల కష్టపడి చిన్నపిల్లల్ని కనీస బాధ్యత ఏం చేస్తున్నారు స్కూల్కి పోతున్నారు వెళ్ళకుండా మన బాధ్యత ఏం జరుగుతున్నారు అది చేయగలిగామంటే చదువు అంత ముందు స్థాయికి వెళ్తాము. మనం చేసిన చదివే ఎవరు దొరకడం లేదు. మనుషులు కానీ వాళ్ళకి విధానాలు కానీ మనకి ఉన్నతమైన విలువ చదువు నేర్చుకుంటే గౌరవం ఎట్లా ఉండాలి ఒక చదువులోని అసలు ఏ వృత్తిలో లేదమ్మా. అందువల్ల మీరు ఏంటంటే చదువు అనే ఒక రైట్ నేర్పాలన్నమాట. ఒక దోషు ఒకరి ముందుకు పోవటానికి బీటెక్ జరుగుతుంది. మొక్కలకి 10 లక్షలు యానం ఉత్సాహాలు వస్తున్నాయి. మన సంపాదించడానికి మా కాలేజీలో ఒక విద్యార్థి 10 లక్షలు వస్తుంది ఒక నెల జీతం. సెంట్రల్ గవర్నమెంట్